వర్షాకాలంలో ఇంట్లో కూర్చోకుండా రైన్తో రొమాన్స్ చేస్తా అంటే లాస్ట్కి ఇదే పరిస్థితి. రొమాన్స్ అంటే ఏదో కాదు, వర్షంలో డ్యాన్స్ చేయడాలు, వర్షంలో ఐస్ క్రీమ్ తినడాలు అంటే ఫ్యాంటసీ లాగా ఉంటే మానుకోండి ఫస్ట్ థింగ్. లేకపోతే ఇక్కడ కనిపిస్తుంది కదా వీడి దానికి ఎగ్జాంపుల్ చూసారు కదా ఎలా అయిపోయాడో. ఒక పక్క చలికి టైట్ అయిపోతుంటే ఇంకో పక్క రెండు ముక్కల నుంచి ఊపిరి కూడా ఆడట్లేదు. అంత దారుణంగా ఉంది నా పరిస్థితి. ఏం చేయలేక హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకుని ఆ టాబ్లెట్తో ఊపిరి పీల్చుకుంటున్నాను. బయటికి వెళ్తే వెచ్చగా ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఎక్కడితో ముగిచ్చేసి ముఖం కడుదామని బయటకు వచ్చా. బయట ఎంత అండగా ఉందో, మనసు హాయిగా ఉంది. ఫాస్ట్గా బ్రష్ చేసేసి నేనైతే ఆఫీస్ రెడీ అయిపోయా. బస్సులో ఎండ కిటికీ తగిలే చోటుకి వెళ్ళి కూర్చుని మనశాంతిగా పడుకున్న ఒక అరగంట సేపు జర్నీలో. ఉత్తప్పుడు గంట తీసుకెళ్లే డ్రైవరు ఇవాళ చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాడు. నా కర్మ ఏంటో కానీ. బస్సు దిగేసి ఎండలో అలా అడుగు అడుగు వేసుకుంటూ మెల్లగా నడుస్తుంటే నాకైతే ప్రాణం చాలా హాయిగా అనిపించింది. హాట్ వాటర్ పట్టుకుని లోపలికి వెళ్ళి కుదురుగా కూర్చొని తాగుదామంటే లోపల చూస్తే ఎవరు లేరు, కానీ ఏసీ ఫ్యాన్ రెండు ఆన్స్ దింగారు.